సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది సార్. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్‌లో మైకేల్ జాక్సన్ పోజ్‌లో పవన్ కళ్యాణ్ లుక్ అయితే అదిరిపోయింది. అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే ఖుషి అయిపోతున్నారు ఆ లుక్ ద్వారా. మరి మీకెలా అనిపిచ్చింది? ఒక మంచి స్టెప్స్ అయితే ఉండబోతున్నాయి ఆ సాంగ్‌లో అని చెప్పేసి అభిమానులైతే భావిస్తున్నారు. మరి ఆ లుక్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే నిజానికి ఏదో గ్లిమ్సో లేకపోతే టీజరో ఇస్తాడు అని అనుకున్నారు. అవును. ఆయన ట్వీట్ చేశాడు నిన్న. హ్మ్. అభిమానుల ఆకలి తీర్చే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను అని ట్వీట్ చేశాడు. హ్మ్. దాంతో జనాలందరూ చాలా క్యూరియస్‌గా ఎదురు చూస్తూ వచ్చారు. ఏదో రిలీజ్ చేయబోతున్నాడు అని. హ్మ్. కనీసం ఒక మ్యూజికల్ పోస్టరో, ఒక విజువల్ పోస్టరో ఏదో ఉంటుంది అని అనుకున్నారు. గ్లిమ్స్ అనేది ప్రధానంగా ఆశించారు అందరూ. లేదు టీజర్ లాంటిది ఏదైనా వస్తుందా అని ఇంకొంచెం ఎక్కువ ఆశపడ్డవాళ్ళు ఉన్నారు. ఓకే. అయితే ఈయన అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్‌లో ఆయన పోజు మైకేల్ జాక్సన్ పోజు. అది ఆల్రెడీ చిరంజీవి గారు గతంలో చాలా సందర్భాల్లో హ్మ్. ఈ పోలికతో ఉన్నటువంటి స్టిల్‌తో కనిపించాడు. 'రుద్రనేత్ర' లాంటి సినిమాల్లో ఈ తరహా ధోరణిలో డాన్సులు అవి నడిచినాయి ఆ రోజుల్లో. అయితే అసలు ఇది చూడగానే చిరంజీవి గుర్తొచ్చాడు ముందు. చిరంజీవి గుర్తొచ్చిన తర్వాతే మైకేల్ జాక్సన్ గుర్తు రావటం అనేది తెలుగువారికి తప్పదు. వాడు ఒకవేళ నేరుగా మైకేల్ జాక్సన్ గుర్తొస్తే తెలుగువాడు కాదనే అనుకుంటాను నేను. తెలుగు వాళ్ళకి ముందు చిరంజీవి గుర్తు రావాలా, తర్వాతే మైకేల్ జాక్సన్ గుర్తు రావాలి. ఓకే. అలా చిరంజీవి గుర్తొచ్చాడు నాకది చూడగానే. చిరంజీవేనేమో అనుకున్నాను నేను. తీరా చూస్తే కాదు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. కింద టైటిల్ చూసాక ఇది 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్టరు అనేది అర్థమైన తర్వాత ఓహో! ఇదే అప్డేటు అనుకునే పరిస్థితి. కాబట్టి ఇది అభిమానుల ఆకలి ఏదైతే ఆకలి అని ప్రస్తావించాడో ఆయన, ఆ ఆకలిని పూర్తిగా తీర్చిన సందర్భం ఏమీ కాదు. అంటే ఇదేదో ఆయన అకేషనల్‌గా ఏదో పద్ధతిలో సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నటువంటి పరిస్థితి కాదు. ఇది ఆయన బర్త్‌డే సందర్భంగా ఇస్తున్నటువంటి అప్డేట్ కాబట్టి కొంచెం సర్ప్రైజింగ్ హ్మ్. ఎలిమెంట్స్ ఏవో ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ మేరకు రావాలి అని కూడా కోరుకుంటారు. ఆ కోరికల్ని పూర్తి స్థాయిలో తీర్చినటువంటి అప్డేట్ అని అనుకోలేం. కాకపోతే దీనిలో కొన్ని ఆ సినిమాకు సంబంధించిన వివరాలు రివీల్ చేశారు. శ్రీలీల క్యారెక్టర్ ఏమిటి అనేది అదే శ్లోక అనే క్యారెక్టర్ చేస్తున్నాను ఈ సినిమాలో అని చెప్పింది ఆవిడ. సో ఆవిడ పేరు సినిమాలో శ్లోక అనేది జనాలకు అర్థమైంది. అలాగే ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించి ప్రొడ్యూసర్లు చాలా కేర్ తీసుకున్నారు అనేది ఒకటి అర్థమైంది. అంటే క్రూని రివీల్ చేశారు వాళ్ళు. స్క్రీన్ ప్లేకి ప్రత్యేకంగా దశరథ్ అనే పేరు ఉండటంతో కొంత కథ మీద కసరత్తు బాగానే జరిగింది. ఈ సినిమా బాగానే ఉండొచ్చు అనేటువంటి ఒక హోప్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే. తర్వాత ప్రధానంగా దీనికి సంబంధించి ఆహ్, ఈ సినిమా చివరి షెడ్యూల్ రేపు 6వ తారీఖు నుంచి మొదలవుతోందనేది ఒక అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అని ఆ మధ్య చెప్పారు. కానీ ఇప్పుడు చివరి షెడ్యూలు 6వ తారీఖు నుంచి దాంతో సినిమా కంక్లూడ్ అయిపోతుంది. తర్వాత ఎడిటింగు, ఆఫ్టర్ ప్రోగ్రామ్ వీఎఫ్ఎక్స్‌లు ఇలాంటివేవో ఉంటాయి అనేది వాళ్ళు చెప్తున్నది. ఈ సినిమాకు సంబంధించి అంత పెద్ద వీఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మేం కాదిది. హ్మ్. ఫ్యాంటసీ జోనర్‌లోనో మరొక జోనరు కాదిది. ఇది టోటల్‌గా ఎంటర్‌టైనింగ్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండేటువంటి కొంత పొలిటికల్ ఏరియా కూడా ఉండొచ్చు సినిమాలో. ఓకే. సో, ఈ సినిమా కొంత ఎంగేజింగ్‌గాను అలాగే ఈ పోస్టర్ రిలీజ్ చేయటం ఇలా పోస్టర్ రిలీజ్ చేయటం వెనకాల మేబీ ఒక ఐడియా ఉంటే ఉండుండొచ్చు అతనికి. 'హరీష్ శంకర్‌కి.' తను అంటే ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన ఈ ఏరియాలో లేడు. డాన్సులు, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమాలేవి చేయట్లేదు ఆయన. ఈ సినిమాలో కొంత కమర్షియల్ వ్యవహారం ఏదైతే ఆయన దగ్గర నుంచి అభిమానులు కోరుకుంటున్నారో ఆ మేరకు ఫుల్ మీల్స్ ఉండబోతోంది అని చెప్పడం కోసం ఈ పోస్టర్ రిలీజ్ చేశాడు అనేది ఒక డౌట్. అందుకని ఆకలి అనే ప్రస్తావనకి దీంతో సమాధానం చెప్పాలనుకుని హ్మ్. అక్కడ ఆకలి అని మాట్లాడి ఇక్కడ ఈ పోస్టర్ పెట్టాడా అనేది కూడా ఒక సందేహం. అయితే దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంత డిస్కసివ్ పాయింట్గా మారేలాగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశాడు. ఇది కొంత క్యూరియాసిటీ రేపింది. హ్మ్. చూడాల అంటే నెక్స్ట్ ఏమిటి ఆల్రెడీ ఓజీ సినిమా హడావిడి నడుస్తోంది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుని ప్రమోషనల్ యాక్టివిటీ ఆయనే చెప్తున్నట్టుగా 6వ తారీఖు నుంచి చివరి షెడ్యూల్ అంటే మంత్ ఎండింగ్‌కి అయిపోవచ్చు. హ్మ్.
అయిపోయిన తర్వాత ఈ లోపల ఓజీ కూడా రిలీజ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి హడావిడి మొదలు పెడితే పెట్టొచ్చు అనేది అంచనా. ఏదేమైనా కానీ ఇంకొంచెం మ్యూజికల్గా ఇంకొంచెం విజువల్గా ఏదైనా చేసుంటే బాగుండేది అనేది అయితే ఒక అభిప్రాయం బలంగా ఉంది జనాలు. ఓకే సార్. సార్ ఈ ఇయర్ లోనే ఉందా సార్ సినిమాలు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోద్దా? చెప్పలేము. ఈ మధ్య సినిమాలన్నీ కూడా వీళ్ళు ఫేట్ డిసైడ్ చేయట్లేదు, డేట్ వీళ్ళు డిసైడ్ చేయట్లేదు, ఓటీటీలు డిసైడ్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఏ డేట్ అయినా కావచ్చు. వాళ్ళేమో అఫీషియల్గా డేట్ ఏం చెప్పలేదు. అవును. సెప్టెంబర్లో షూటింగ్ అయిపోతే ఆల్రెడీ షూటింగ్ అయిపోయిన సినిమాలే డిసెంబర్ జనవరి వెతుక్కుంటున్నాయి. ఉమ్. ఈ సినిమా డెఫినెట్గా వచ్చే సంవత్సరమే ఉంటుంది, ఈ సంవత్సరం ఉండదు. ఈ సంవత్సరానికి చివరి సినిమాగా అంటే ఆయన సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతున్నటువంటి ఓజీనే చూడాలి.